కాబట్టి నేను ఒకటి ఆయన గురించి, ఆయన నా స్థాయి కూడా కాదు నేను మాట్లాడిన, ఎందుకంటే ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ నేను రెస్క్యూ చేయాల్సింది ఒక మంత్రిగా, నా సహచర మంత్రిని రెస్క్యూ చేయాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకోడు ఉన్నాడు హుజరాబాద్ పిచ్చోడోడు, వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. ఆ అసెంబ్లీలోకి వస్తేనో అరుస్తూ ఉంటాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు. చప్పట్లకు వచ్చి డ్యాన్సులు చేసే సంస్కృతి అంతకుముందు ఇందులో లేకుండా అసెంబ్లీలో పోడియం దగ్గరకు వచ్చి అరిసేవాళ్ళు. కానీ ఆ సంస్కృతిని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి హుజరాబాద్ ఎమ్మెల్యే. ఆయన సీఎం గారు ఏదో ఒట్టేసట, పని చేయకపోతేనట భూకంపం వచ్చిందట. అంటే ఆయన ఎంత ఆలోచన లేకుండా, ఎంత మెదడు లేకుండా మాట్లాడుతున్నాడో చిన్నపిల్లలకంటే అధ్వానంగా దాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇంకా ముందు నేను అందరికీ చెప్తా ఉన్నాను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, మీకు ధైర్యం ఉంటే, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి, డైరెక్ట్గా మీరు ఛాలెంజ్ చేయండి, డైరెక్ట్గా అడగండి, డైరెక్ట్గా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని మరి ఎక్కడో దాచుకొని మాట్లాడి మళ్ళీ మేము ఏదన్నా రండి అబ్బా ఛాలెంజ్ కంటే ఎవడు ముందుకు రాడు. మరి ఈరోజు కేసీఆర్ మైక్ పట్టుకున్నాడంటే అసలు ఇక ఆయన మొత్తం ప్రపంచంలోనే ఇక నేనే గొప్ప స్పీకర్ని, నేనే ఒక గొప్ప విమర్శకుడిని, నేనే ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడు. నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు. మీ అయ్య మాట్లాడాలి, నువ్వెవరు మాట్లాడటానికి? నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కావచ్చు, కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి. మీ అయ్య ఎందుకు వస్తలేడు? మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చెయ్యండి. ఆయనను మాత్రం ఫామ్ హౌస్కు పరిమితం చేసి నువ్వు బయటకు వచ్చి ఇష్టానుసారంగా నువ్వే మంత్రి నువ్వే రాజు అన్నట్టుగా ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపించావు. ఈరోజు ప్రతిపక్షంలో కూడా నేను ఒక్కడిని అనే పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నావు. నీతో పాటు మరి పనిచేసినటువంటి నాయకులు లేరా? పోరాటంలో పాల్గొన్న వాళ్ళు నీకంటే సీనియర్లు లేరా? వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు నువ్వే గొప్ప మనిషిలాగా మాట్లాడడం అనేది చాలా దారుణం. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, టీఆర్ఎస్ కేటీఆర్ గారికి వాళ్ళ నాయకులు ఎవరైతే ప్రభుత్వం మీద కానీ, మంత్రుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ, మా ముఖ్యమంత్రి మీద కానీ పల్వలు చిల్వలుగా ఏదైనా మాట్లాడితే ఇక ముందు ఊరుకునేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా మేము సమాధానం చెప్తాం. వాళ్ళు తప్పులు చేస్తే అవసరమైతే తప్పు ఆధారాలు దొరికితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము 1 ఇయర్ వరకు కూడా ఇంతవరకు కూడా ఎవ్వరిని కూడా టచ్ చేయలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీరు ఆ విధంగా రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫామ్ హౌస్ డ్రోన్ విషయంలో ఆ విధంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఈ పాటికి మీరు అందరూ కూడా ఊచలు లెక్క పెట్టేవాళ్ళు. కానీ మేము అట్లా చేసే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది కాదు. ఏదున్నా కూడా చట్టబద్ధంగా ముందుకెళ్ళి ఆధారాలు సేకరించి అవి నిరూపితమైన తర్వాతనే ఈరోజు మేము నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ హస్తం లేనప్పుడు ఆఫీసర్లను ఎందుకు దాటిచ్చేశారు? మరి చాలామంది యూట్యూబర్లను ఇక్కడ తెలంగాణలో పెట్టి మరి యూట్యూబ్ నడిపించకుండా యూఎస్ఏలలో యూకేలలో పెట్టి ఎందుకు నడిపిస్తూ ఉన్నారు? మీరు చేసేది చట్టబద్ధమైన పని అయితే మరి ఇక్కడుండే చేయించవచ్చు కదా. అంటే మీకు తెలుసు మీరు చేసేదంతా కూడా చట్టబద్ధం కాదు, ఇది తప్పు అని తెలిసి కూడా ఆ పిల్లల్ని తప్పుదోవల నడిపించేసి వాళ్ళ కుటుంబాలను ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాధాకరం. రాజకీయం అంటే ఒక మంచి వాతావరణంలో, ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అసెంబ్లీలో చాలా విమర్శలు చేసుకున్నాం. అంటే విమర్శలు అంటే ఇప్పుడు చేసుకునే విమర్శలు కాదు, ఒక గౌరవప్రదమైన విమర్శలు చేసుకునే వాళ్ళం. బయటకు వచ్చినాక ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మేమందరం కూడా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాజకీయం టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. ఇదేం శత్రుత్వం? ఇదేమైనా కుటుంబ శత్రుత్వమా, లేకపోతే భూమి తాగాదానా, జాగ తాగాదానా, పాలెళ్ళ పంచాయతా? ఇది ప్రజల కోసం మనం చేస్తున్నటువంటి ఒక మంచి మరి సేవ. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎన్నుకోబడ్డాం, మనం ప్రజాసేవ చేస్తున్నాం. కానీ దాన్ని ఏదో శత్రుత్వంగా తీసుకొని మరి అదే కక్షలాగా పెట్టుకొని అది ముందుకెళ్ళి దీన్ని ఒక అంటే వేరే మార్గంలోకి తీసుకెళ్లడం ఏదైతే ఉందో ఇది సరైంది కాదు.
మరి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మేము చూసాం. గవర్నర్ టీ పార్టీ పెడితే ఇద్దరు ఇలా పక్కపక్కన కూర్చొని చాలా ఫ్రెండ్లీగా జోకులు వేసుకొని ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ సంస్కృతి అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలలో అందరం కూడా ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం. ఎప్పుడు కూడా పదవి అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. మన వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం నోరు జారితే అది రికార్డులో, చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే మనం నోరు జారే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడి మంచి వాతావరణంలో రాజకీయాన్ని నడిపించి మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు సూచనలు, సలహాలు ఇవ్వండి. మేము చేసే అభివృద్ధికి సహకరించండి. రేవంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, ఇది తప్పు చేస్తున్నారు, ఇది సరిదిద్దుకోండి. అది చేసుకోవాలా లేదా అనేది ఆయన ఇష్టం. ఒకవేళ తప్పైతే ఆయన మరి సరిదిద్దుకునే అవకాశం ఉంటే చేసుకుంటారు. ఒకవేళ తప్పు కానప్పుడు కంటిన్యూ అవుతారు. మేధావులు ఉంటారు, విజ్ఞానవంతులు ఉంటారు, అడ్వైజర్లు ఉంటారు. ఒక ముఖ్యమంత్రి ఒక స్టెప్ వేసాడంటే ఒక ఒంటరిగా వేయడు. ఒక స్టెప్పు అన్ని అడ్వైజులు తీసుకున్న తర్వాతనే ఒక స్టెప్ ముందుకేస్తాడు. ఆయన ఒక స్టెప్ ముందుకు సొంతంగా వేసాడంటే ఆయన ఒక్కరి మీదే కాదు, అది ప్రభుత్వం మీద పడుతుంది, పార్టీ మీద పడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని మరి ముందడుగేయరు. అదొక్కటి ఆలోచించుకో కేటీఆర్. మరి మీరు కళ్ళు మూసుకొని ముందడుగు వేశారు కాబట్టి మీరు పోయి బొందల పడ్డారు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో అంటాడు, ఒక కల్వకుంట్ల ఒక ఫ్యామిలీ బాగుపడ్డది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనుముల ఫ్యామిలీనే బాగుపడ్డది అని అంటా ఉన్నారు. అనుముల ఫ్యామిలీ బాగుపడటానికి పైసలు ఎక్కడున్నాయిరా బాబు? నువ్వు మొత్తం అప్పుల ఊపిలో పెట్టేసి ఈరోజు కోట్ల రూపాయలు అప్పులో పెట్టేసి కనీసం మేము వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి డబ్బులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంటే ఈరోజు వాళ్ళు దోసుకొని తింటున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అది మీరు చేశారు కాబట్టి ఆ రోజు మీ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే ఆలోచనతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబం బాగుపడుతుంది అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి మీరు చేసుకునేవన్నీ మాకు ఆపాదించి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేయకండి. ప్రజలు ఎవ్వరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు కారు. ప్రజలు చాలా అవగాహనతోటి మంచి క్లారిటీతోటి ఉన్నారు. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, గతంలో మేము ఏం నష్టపోయాము, ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఏ విధంగా ఈరోజు మా పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి ఒక క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడప్పుడే ఎలక్షన్లు లేవు. నువ్వు అరిసి గీ పెట్టినా కూడా నువ్వు అబద్ధాలు ఇప్పుడు ఆయనే అంటాడు 99 సార్లు చెప్తే ఒక అబద్ధం నిజమవుతుంది కావచ్చు అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడని. కాదు, అది నువ్వు చెప్తున్నావు. 99 సార్లు చెప్తే ప్రజలు నమ్మి అది నిజం అనుకుంటారని నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు 99 సార్లు కాదు, 9999 సార్లు చెప్పినా కూడా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మేము చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తాము, మళ్ళీ ప్రజల మెప్పు పొందుతాము. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా మిగిలినవి కాదు, ఇంకా కొత్త వెల్ఫేర్ యాక్టివిటీస్, కొత్త హామీలు ఇచ్చి మేము ముందుకు వస్తాము. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంకా 4 సంవత్సరాల సమయంలో 100% మేము పూర్తి చేస్తాము. మరి సంవత్సరంలోపే అన్నీ పూర్తి చేయాలనేటువంటి మాట మాట్లాడడం మీరు హాస్యాస్పదం. 10 సంవత్సరాలు మీరుండి కూడా అమలు చేయనటువంటి కార్యక్రమాల లిస్టు మేము బయట పెట్టాలంటే పెడతాము. కాబట్టి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు, ప్రభుత్వం వైఫల్యం చెందింది అని. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా ఒక ఆలోచనతోటి, ఒక మంచి భావనతోటి ప్రజల్లో ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా, ఎందుకంటే ప్రజలకు దగ్గర